అవుతాక తీసుకుని పోతుంది. ముంగల కలిసి ఏ ఆడ మేకలు కనబడుతున్నాయి అసలు. రండి మేకలే అన్నది మేకలు ఏం తిప్పాలి పోండి. హాయ్ ఫ్రెండ్స్, ఇక చూడండి మా బోనం అయితే పత్తెపురం మైసమ్మకు తిరుగుతుంది. ఇక మా తోటి కోడలు వాళ్ళు అయితే ముంగల వెళ్తారు, నేను వెనకాల వచ్చేస్తున్నా. చూడండి ఇది వచ్చేసి మొత్తం పత్తెపురం మైసమ్మ టెంపుల్ అన్నమాట. ఇక 5 రౌండ్లు వేయాలి కాబట్టి ఒక రౌండ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇది 2వ రౌండ్. ఇంకా మిడిల్ వరకు అయితే వచ్చేసాము. ఇది 2వ రౌండ్ అయితే కంప్లీట్ అయిపోయింది. చూడండి ఏహే నిదానంలో పురా ఇది స్పీడ్లో వస్తావు పురా ఎక్స్ప్రెస్ లెక్క. చెప్పండి. హాయ్ ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, హాయ్ ఫ్రెండ్స్, మేము పత్తెపురం వచ్చినాము. ఎందుకు వచ్చింది పత్తెపురం? మేము గడానికి వచ్చినాం. ఎందుకోసం వస్తుండ్రు? బర్త్డే ఉందా? మీ పేరేం పేరు? చెప్పు. చందన్. నీ పేరేం పేరు? నా పేరు యశ్వంత్. నా పేరు రేవంత్. చంద్రకళ. హాయ్ ఫ్రెండ్స్, మేము పత్తెపురం వచ్చేసాం అమ్మవారి దగ్గరికి. భోజనం చేసాము, ఎడబెట్టుకుంటున్నాం, ఇక తిరుగుతున్నాం. చూడండి ఫ్రెండ్స్, తిని వచ్చేసి మా తోటి కోడలు అనమాట. వీళ్ళే చేస్తుండ్రు ఇప్పుడు అమ్మవారికి అయితే మేకలతోటి చేస్తుండ్రు. మేము కూడా వచ్చినాం అనమాట. ఇక బోనం ఎత్తుకుంది వాళ్ళ తోటి కోడలు, బోనం ఎత్తుకుంది. చూడండి వెనకాల ఉంది, కనిపిస్తుందా మీకు? పత్తెపురం మైసమ్మ చాలా మైమగలదంట. మీరు కూడా ఈ వీడియోని చూసిన తర్వాత ఎవరైనా రావాలనుకుంటే కామెంట్ బాక్స్లో అయితే చూడండి ఫ్రెండ్స్, అడ్రస్ పెట్టేస్తాను నేను. ఇది మాబ్నార్ డిస్ట్రిక్ట్. చూడండి మాబ్నార్ డిస్ట్రిక్ట్, మాబ్నార్ వెళ్ళే రూట్లోనే ఉంది. కానీ మీకు తెలియకుంటే మా కామెంట్ బాక్స్లో అడగండి, మీకు చెప్తాం. బాయ్. దూరం జరగండి, అమ్మ వీడియో తీసుకుంది. ఇక మేకలకైతే పూజ చేస్తారు. చూడండి ఇబ్బాయి పని ఉందన్న మంచిగా మంచిగా అది హాడవ
ఇక వాళ్ళ తమ్ముళ్ళకైతే మంచి గొట్లాడమని దీవెనార్తి ఇస్తుంది రండి. వచ్చేసి మా పెద్దమ్మ బోనం పెట్టిందా చేస్తారు. ఇది ఎడలేడ చేయాలి పట్టు ఇక బోనం అయితే సమర్పించింది చూడండి. బోనం ఇక తీస్తుండ్రు ఇప్పుడు అమ్మవారికి పెట్టేస్తున్న నైవేద్యము. ఇది వచ్చేసి మొత్తం ఆలయం చూడండి. ఆలయం అయితే ఈ విధంగా చూడండి. పద్దెపురం మైసమ్మది లోపల చూపిస్తున్నాము. ఇప్పుడు ఫస్ట్ టైం వచ్చేసాం కాబట్టి మాకైతే సరిగ్గా తెలియదు. చూడండి ఫ్రెండ్స్, అమ్మవారి ఆలయం అయితే ఈ విధంగా ఉంది. అది వచ్చేసి ఇక లడ్డు ప్రసాదం అయితే కొనుక్కుంటున్నాం చూడండి గుడిలో. ఇక టెంకాయలు కూడా కొట్టిండు మా ఆయన. గుడి అయితే ఈ విధంగా ఉంది చూడండి. గుడి ఆలయం అయితే ఈ విధంగా ఉంది. పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక మీరు కూడా ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే ఇక్కడ వచ్చేసేయండి. మేమైతే ఇక్కడ వచ్చేసినాము. ఇక మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. మరి ఇగో ఏంది